కూడా చూడండి, అసలు ప్రతి కొమ్మకి కూడా ఉన్నాయి. ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయో, ప్రతి కొమ్మకి కూడా ఉన్నాయి. దీనికి కూడా చెట్టు నిండా పూత ఉంది. అసలు ఈ ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయో చూడండి, అసలు ఈజీగా పెంచుకోవచ్చు. ఈ కొమ్మకి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇది కూడా ఈ చిన్న బ్యాగ్లో వేసాను. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయో, అసలు సూపర్ ఉన్నాయి కదా. చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో. చెట్టు నిండా ఒకటి పండిపోయింది. ప్రతి కొమ్మకి ఉన్నాయి, కింద వేలాడుతూ భలే అనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఇంకా ఇవి దీంట్లో ఒక చిన్న మొక్క ఒకటే వేసాను. ఆ ఒక్క మొక్కకి ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయంటే ప్రతి కొమ్మకి అసలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత లావుగా ఉన్నాయో పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి, ఈ టబ్లో కూడా వేసాను పచ్చిమిర్చి. ఈ టబ్లో వేసిన ఎంత పొడవుగా వస్తున్నాయో చూడండి. ఒక్కొక్క పచ్చిమిర్చి ఎంత పొడుగుందో, చాలా పొడవుగా, మంచి కారము, గుత్తులుగా కాసిన ఈ మొక్కకైతే అస్సలు భలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, గుత్తులుగా ఈ ఒక కొమ్మకి గుత్తులుగా వచ్చినాయి. మూడు గుత్తులు వచ్చినాయి, గుత్తులుగా. లోపల కూడా ఉన్నాయి, ఇంకా లోపలికల్లా ఇవ్వండి. ఇక్కడ ఒక 3 గుత్తు, ఇక్కడ ఒక 5 ఉన్నాయి. ఇక్కడ 5 గుత్తు, అన్నీ 3 గుత్తులే ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒకటి చిన్న కుండి, పైన కూడా చూడండి, ఈ పైన ఇక్కడ ఎంత చక్కగా చిన్న కుండీలో, చాలా చిన్న డబ్బు డస్ట్బిన్ పాడైపోయిందని డస్ట్బిన్లో వేసాను. అసలు ఎన్ని వచ్చినాయో చూడండి.